టు 95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి కొరకు రైల్వే అధికారులతో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి. ప్రజలకు ట్రాఫిక్ సమస్యలు లేకుండా అలైన్మెంట్ మార్పులు చేయాలని అధికారులకు సూచన. కొత్తగూడెం నియోజకవర్గం మున్సిపాలిటీ పరిధిలోని ఉన్న పేదవారికి ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ. ఎవరి నెంబర్ ఉన్న భూములను వారికి అప్పగించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా హలీం వైపు మొగ్గు చూపుతున్న ప్రజలు. అంబర్పేట విక్టోరియా కేఫ్ లో అతి తక్కువ ధరకు నాణ్యమైన క్వాలిటీతో హలీం విక్రయాలు. 16 కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకోవడం హర్షణీయం. సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం. ఇక డీటెయిల్స్ చూస్తే నేరేడ్మెట్ డివిజన్ లోని వాజ్పేయి నగర రైల్వే గేటు వద్ద ఆర్యూబీ రైల్వే అండర్ పాస్ బ్రిడ్జ్ కొరకు రైల్వే అధికారులతో రోడ్డు భవనాల శాఖ అధికారులతో కలిసి మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రతిపాదనలు పరిశీలించి రైల్వే అండర్ పాస్ బ్రిడ్జ్ ప్రతిపాదనలతోటి ప్రజలకు ట్రాఫిక్ సమస్యలు లేకుండా అలైన్మెంట్ మార్పులు చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలోని రైల్వే అధికారులు లక్ష్మారెడ్డి, రోడ్లు భవనాల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసమూర్తి, డిఈ రవీందర్, ఏఈ రంజిత్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. మరి ఏడాది కష్టపడతాము. లాడ్ ఆఫ్ ల్యాండ్ అక్విజిషన్ అది మ్యాక్సిమం అవుతుంది కదా. మరి మాకు ఏదైనా ఆల్టర్నేట్ మేము చేయించుకుంటాము అంటే ఇందులో సార్ యాక్చువల్లీ ఇందులో లాస్ట్ 10 years నేను స్టడీ చేశాను. వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా మా దగ్గరికి ఈ రిప్రజెంటేషన్స్ తోటి ఎవరు రాకపోవడం నాకు కూడా కొంచెం ఆశ్చర్యం కలిగించింది. బట్ మీరు వస్తున్నారు, తప్పకుండా సహకరిస్తాం. ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ప్రత్యేకంగా రైల్వేస్ పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టిండ్రు. అనేక రైల్వే ప్రాజెక్టులు కూడా శాంక్షన్ చేయాలని వాళ్ళకు కూడా ఉంది. ఇక్కడ కూడా లెవెల్ క్రాసింగ్స్ ఉండకూడదు అని భారత ప్రభుత్వం నిశ్చయించుకున్న విధట మీరు మాకు ఉన్న సమస్యలని మీ యొక్క ప్రభుత్వం, మీ యొక్క అధికారుల నుంచి మాకు సపోర్ట్ వస్తే తప్పకుండా అన్ని శాంక్షన్ చేస్తామని కూడా వాళ్ళు తెలియజేయడం జరిగింది. ఆ ఛాంబర్స్ కూడా దాన్ని కూడా రివ్యూ చేసి వాటిని కూడా కట్టడానికి పూర్తి చర్యలు తీసుకోవడం జరిగింది. ఒక 10 రోజులలో మన అంటే పవన్ గారి నేతృత్వంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అది కంప్లీట్ చేసి అది కూడా మనకు అందిస్తుందని ఆశాభావంతో ఉన్నాను. తప్పకుండా ఈ చెరువుల సమస్య, గుర్రం డెక్క సమస్య, ఈ యొక్క దోమల సమస్యను కూడా. కొత్తగూడెం నియోజకవర్గం మున్సిపాలిటీలోని 36 వార్డులకు గాను గత కొన్నాళ్ల క్రితం మున్సిపాలిటీ పరిధిలోని ఉన్నటువంటి పేదవారికి ఇళ్ల స్థలాల పట్టాలను ఇవ్వటం జరిగింది. పాత కొత్తగూడెం సమీపంలోని 4వ వార్డులో ఈ భూములను కేటాయించి ఇచ్చిన 807 మందికి ఇళ్ల స్థలాల పట్టాలను ఇచ్చారు. వారికి ఇచ్చిన భూమి పట్టాలకు ఎవరి హద్దులలో వారికి హద్దురాళ్లు పాతించి వాటిపైన నెంబర్లేసి ఎవరి నెంబర్ ఉన్న భూములను వారికి స్థానిక కొత్తగూడెం నియోజకవర్గం సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన భూములను కేటాయించి వారికి అప్పగించడం జరిగింది. లేదా ఇప్పుడు అసలుకి ఉన్నదే తీసేసారా? ఉన్నదే అదే మనం ఫైట్ చేయాలి. మనం ఏమంటున్నామంటే ఇప్పుడు సపోజ్ కొంత స్కూలు, కొంత ప్రభుత్వం, ఇవన్నీ వాళ్ళ రిటైర్మెంట్కి వచ్చేసరికి ఈ డబ్బులన్నీ పోగొత్తాయి, వడ్డీలు వీళ్ళు అన్ని కలిపి 15,000 20,000 వస్తాయి. అట్లే హమాలీలు ఉన్నారు. హమాలీలు ఏ షాపుల్లో పనిచేస్తారో ఆ షాపు నుంచి కొంత, ప్రభుత్వం కొంత, ఆ హమాలీకి కూడా పొదుపు చేసుకోవాలి. అంటే అది రిజిస్టర్ పెట్టాలి లేబర్ ఆఫీస్. అట్లా టాపీ సంఘం వాళ్ళు ఉన్నారు, వాళ్ళు సిస్టమ్ పెట్టాలి. ఆటోలు నడిపే వాళ్ళు ఉన్నారు, ఆటోలు నడిపే వాళ్ళకి అంత లైసెన్స్ ఉంటుంది కదా. వాడు రోజు ఆటో నడుపుతున్నాడా, నిద్రపోతున్నాడా, లేకపోతే ఇంకేదన్నా ఖాళీగా ఉంటున్నాడా చూసి పని చేసే ఆటో డ్రైవర్లు కూడా మళ్ళీ అప్పుడప్పుడు చెక్ చేసుకోవాలి, వీడు రోజు కష్టపడుతున్నాడు. అదే నెలకోసారి వాళ్ళ నుంచి కూడా కొంత, వాళ్ళకి యజమానులు లేనప్పుడు ప్రభుత్వమే కొంత చేయాలి. అలా ప్రతి ఈవెన్ వ్యవసాయ కార్మికులు కూడా అట్లా చేయాలి.
ఆ విధంగా చేస్తే చివరికి వచ్చేసరికి ఒక 20,000 25,000 రిటైర్మెంట్ అయిన తర్వాత మన నియోజకవర్గంలో కేవలం 7-8 వేలకు మాత్రమే సాగుకు వస్తుంది. భూమి పోయేది 4,000 ఎకరాలు పోతుంది. అంటే ఎటువంటి ఇప్పుడు అటు విషయం నీటి పోరాటం లేదు. మన అంతసేపు ఇళ్ల స్థలమా లేదా రోడ్డు మీద ఆ ఉద్యోగమా లేదా ఆటోలా ఈ తప్పితే వ్యవసాయదారుల సమస్యల మీద నీళ్లు ఈ ప్రాజెక్టు ఎక్కడ ఎంత ప్రాజెక్టు నీళ్లు వస్తున్నాయా లేదా అంచనా వేయలే. రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ఉపవాస దీక్షలు ముగించుకున్న తర్వాత అందరూ ఇష్టపడే హలీం వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. అంబర్పేట విక్టోరియా కేఫ్ లోని ప్రజలకు అందుబాటులో అతి తక్కువ ధరలకు నాణ్యమైన క్వాలిటీతో హలీం విక్రయాలు జరుగుతున్నట్లు విక్టోరియా కేఫ్ యజమాని షకీల్ తెలిపారు. ప్రజలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తమ దగ్గర సహేరీ ఏర్పాట్లు కూడా చేసినట్లుగా తెలిపారు. తమ కేఫ్ లో బగారా, చికెన్ కుర్మా, పప్పు, అతి తక్కువ ధరల్లోని బిర్యానీ కూడా అందుబాటులో ఉందని ఆయన తెలిపారు. ప్రజలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. और रहमतुल्लाहि व बरकातुहू। सभी को रमजान मुबारक, रमजान का पहला रोजा मुबारक। और मैं यहाँ पर विक्टोरिया केफ से मोहम्मद शफी बात कर रहा हूँ। हमारे पास मॉर्निंग शहर में खिचड़ी, खट्टा और खीमा, चिकन खीमा, दोपहर में बगारा राइस, चिकन कोरमा और रमजान की स्पेशल हलीम, चिकन हलीम, जायकेदार हलीम। मैं आप हर किसी को कहना चाह रहा हूँ कि एक बार आइए, हमारी हलीम देखिए, टेस्ट करिए और बोलिए एकदम लजीज हलीम है, असली घी की। शुक्रिया। हमारे पास फास्ट फूड आइटम है, दही बड़े है, रमजान स्पेशल दही बड़े, हलीम है और खिचड़ी खट्टा है, बगारा राइस है, फास्ट फूड आइटम है, चाय वगैरह भी है पूरा कम्प्लीटली। हमारे पास हलीम है 80 रुपए सिंगल है, प्लेट 120 है, फैमिली 270 रुपए है, खिचड़ी खट्टा 70 रुपए में शहर का इंतजाम। 16 కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ అన్నారు. 16 కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కేబినెట్ నిర్ణయం తీసుకోవడం హర్షిస్తూ చిట్కూల్లోని తన క్యాంపు కార్యాలయంలో రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ ఇందిరమ్మ స్ఫూర్తితో రాష్ట్రంలోని పాలన కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తున్నారన్నారు. 16 కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం ద్వారా ఆయా కులాల వారందరికీ చేత దొరుకుతుందన్నారు. కుల మత భేదం లేకుండా అన్ని వర్గాల ప్రజలకు సమ ప్రాధాన్యం దక్కాలనే సదుద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 16 కులాలకు కార్పొరేషన్ ఏర్పాట్లు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ సమాజం స్వాగతిస్తుందన్నారు. ముదిరాజ్ కులస్తుల చిరకాల స్వప్నమైన ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ప్రభుత్వానికి రుణపడి ఉంటామన్నారు. ముదిరాజ్ సామాజిక వర్గ పక్షాన కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర మంత్రివర్గానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యాదయ్య, రాములు, వెంకటేష్, మురళి, కృష్ణ, ప్రభు, గోపాల్, అశోక్, శ్రీను, వెంకటేష్, రాజ్ కుమార్, అంతయ్య, కార్యకర్తలు, ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు. స్థానాలలో కూడా మనమందరం కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి 17 పార్లమెంట్ స్థానాలు గెలిపించిన తర్వాత కూడా ఇంకొక సమస్య ఉంది, బీసీడీ నుంచి బీసీఏలకు. అది కూడా నేను రేవంత్ అన్న దృష్టికి, మన కాంగ్రెస్ పార్టీ దృష్టికి తీసుకెళ్లి అది కూడా చేపిస్తాం. అట్లనే కాంగ్రెస్ పార్టీ అంటేనే కుల మత భేదాలు తేడా లేకుండా అన్ని కులాలకు, అన్ని మతాలకు, అన్ని వర్గాలకు మేలు చేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇందిరమ్మ పాలన, ప్రజా పాలన జరుగుతుంది. ఒక చిత్తశుద్ధి ఉన్న నాయకుడు రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే మీరు చూడొచ్చు, ఈ రోజు 6 గ్యారంటీలు
ఎట్లయితే మేనిఫెస్టోలో చెప్పిండో ఆ మేనిఫెస్టో ప్రకారం 6 గ్యారెంటీలు కూడా నెరవేరుస్తున్న ప్రభుత్వం ఏదన్నా ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత ఇలాంటి నిర్ణయాలు తీసుకున్న ముఖ్యమంత్రి ఉన్నాడంటే ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మంత్రివర్యులు కూడా అందరూ కూడా సమిష్టిగా నిర్ణయాలు తీసుకుంటారు. మేమందరం మీకు తోడుగున్నామన్నా ఆ భగవంతుడు కూడా తోడుంటాడు. ఇంకా ముందు ఇంకా ఎన్నో మంచి తెలంగాణకు కావాల్సిన ఉద్యోగాలైనా సరే డిఎస్సి కూడా మీరు మొన్న నోటిఫికేషన్ ఇచ్చారు. ఇట్లా మహిళలకు నిన్ననే 2500 దాని గురించి, మహిళా మహాలక్ష్మి గురించి, ఆర్టీసీ బస్సు ఉచిత బస్సు గురించి, ఇట్లా ఎన్నో 6 గ్యారంటీలలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు తీసుకువస్తారు. ఆ ప్రజలు కూడా మీ ఎంబడి ఎప్పుడు ఉంటారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. రేపు కూడా ఈ పార్లమెంటు 17కు 17 స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీకి విజయం సాధిస్తుందని తెలియజేస్తున్నాను. సోనియా గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, కాంగ్రెస్. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కోలన్ హనుమంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం వచ్చి 3 నెలలు కాకముందే ప్రజల సమస్యలపై దుద్దేళ్ల శ్రీధర్ బాబు ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోవటం, కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి 10 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగిందన్నారు. జీహెచ్ఎంసీ అధికారులు టెండర్లను పిలిపించి ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నానన్నారు. అలాగే ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డికి మరియు ఇన్ఛార్జి మంత్రివర్యులు దుద్దేళ్ల శ్రీధర్ బాబుకు కుత్బుల్లాపూర్ ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుతూ రాబోయే రోజుల్లో కూడా నిరుపేదలైనటువంటి వారికి ఇండ్లు కేటాయిస్తామని చెప్పారు. అభివృద్ధి కోసం మరిన్ని నిధులు తీసుకుని వచ్చి కుత్బుల్లాపూర్ డెవలప్మెంట్ కోసం సాయశక్తుల కృషి చేస్తామని అన్నారు. ఒక నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్, దుందిగల్ మున్సిపాలిటీ, కొంపల్ మున్సిపాలిటీ, చాలా స్కూల్స్ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా చాలా చక్కగా ఎక్కడెక్కడైతే అవసరం ఉందో అక్కడ మరి ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు వారి దృష్టికి ఉన్నటువంటి సమస్యలు తీసుకపోతే వాటన్నిటి పరిష్కారం కోసం అక్కడ ఉన్నటువంటి కాలనీస్లో ఉన్నటువంటి ప్రజలు కానీ, బస్తీల్లో ఉన్నటువంటి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కానీ పరిష్కరించాలనేటువంటి ఉద్దేశంతో అవన్నీ కూడా పరిష్కారం కావాలని 10 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. నిన్న దానికి సంబంధించినటువంటి ఆర్డర్స్ కూడా నిన్న సాయంత్రం మరి సంబంధిత మున్సిపల్ అధికారులకు ఇవ్వడం జరిగింది. వారందరూ కూడా పొద్దున్నే ఇవాళ ఆ సమస్యలు, అక్కడ వర్క్స్ ఎక్కడెక్కడైతే అలాట్ అయినాయో ఆ వర్క్స్ అన్ని కూడా చూసి వాటన్నిటి విషయంలో మరి ఇవాళ రేపు టెండర్స్ కూడా కాల్ ఫర్ చేస్తామని చెప్పారు. దానికోసం కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ కూడా మేము తెలియజేయడం ఏంటి అంటే, పేదవాళ్ళని పక్కన పెట్టి గొప్ప వాళ్లకు ఇల్లు ఉన్నటువంటి వాళ్లకు ఇచ్చిందనేది తెలిసింది. కానీ ఇవాళ ఏదైతే 3500 ఇల్లు మాకు ప్రతి నియోజకవర్గానికి ప్రభుత్వం కేటాయించిందో 3500 ఇల్లు కూడా తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి అర్హులైనటువంటి పేదవాళ్ళకే వచ్చేటట్టు చేస్తాం. మరి గ్యాస్ సిలిండర్ కూడా ఇంక కొంతమందికి రాలేదంటున్నారు, వాటి సమస్య కూడా తప్పకుండా పరిష్కారం చేస్తాం. 0 కరెంటు బిల్లు విషయంలో ఇంకా కొందరికి అమలు కాలేదని చెప్తా ఉన్నారు. అవన్నీ కూడా మేము లిస్టు మరి సేకరించి వాళ్ళందరికీ కూడా వచ్చేటట్టు చేస్తాం. 6 గ్యారెంటీలు కూడా తప్పకుండా అర్హులైన వాళ్ళకు వచ్చేటట్టు, అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ప్రధానంగా తీసుకొని ముందుకు పోతాం. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటి కాలంలో కబ్జాలకు గురైనటువంటి ఒక కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోనే ప్రాథమిక అంచనాల ప్రకారం అధికారులు ఇంకా పూర్తి నివేదిక ఇవ్వలేదు. మీద అంచనాలు ఉన్న దాని ప్రకారం ఒక 25,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూములను వాళ్ళు కబ్జా చేసినట్టుగా మరి ప్రాథమిక అంచనాలు వచ్చినాయి. ఆ భూములన్నీ కూడా బయటికి తీయించి అవన్నీ కూడా పేదవాళ్లకు చెందేలాగా తప్పకుండా చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేస్తూ మరొకసారి రేవంత్ రెడ్డి కూడా ఇంక కొంతమందికి రాలేదంటున్నారు, వాటి సమస్య కూడా తప్పకుండా పరిష్కారం చేస్తాం. 0 కరెంటు బిల్లు విషయంలో ఇంకా కొందరికి అమలు కాలేదని చెప్తా ఉన్నారు. అవన్నీ కూడా మేము లిస్టు మరి సేకరించి వాళ్ళందరికీ కూడా వచ్చేటట్టు చేస్తాం. 6 గ్యారెంటీలు కూడా తప్పకుండా అర్హులైన వాళ్ళకు వచ్చేటట్టు, అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ప్రధానంగా తీసుకొని ముందుకు పోతాం. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటి కాలంలో కబ్జాలకు గురైనటువంటి ఒక కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోనే ప్రాథమిక అంచనాల ప్రకారం అధికారులు ఇంకా పూర్తి నివేదిక ఇవ్వలేదు. మీద అంచనాలు ఉన్న దాని ప్రకారం ఒక 25,000 కోట్ల రూపాయలు విలువ చేసే
భూములను వాళ్ళు కబ్జా చేసినట్టుగా మరి ప్రాథమిక అంచనాలు వచ్చినాయి. ఆ భూములన్నీ కూడా బయటికి తీయించి అవన్నీ కూడా పేదవాళ్లకు చెందేలాగా తప్పకుండా చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేస్తూ మరొకసారి రేవంత్ పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థుల ఫేర్వెల్ ఫంక్షన్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా సర్పంచ్ బొత్తాడ గౌరీశంకర్రావు, రిటైర్డ్ హెచ్ఎంజీ హరిప్రసాద్ పాల్గొన్నారు. ముందుగా విద్యార్థులు పాఠశాల ఉపాధ్యాయులకు, ముఖ్య అతిథులకు సాదరంగా ఆహ్వానం పలికారు. అనంతరం విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం పలువురు వక్తలు మాట్లాడుతూ మీరు కష్టపడి చదివి మంచి మార్కులతోటి ఉత్తీర్ణత సాధించాలని వారు కోరారు. మీరు మంచి మార్కులతో ఉత్తీర్ణత చెంది పాఠశాలకు, మీ గ్రామానికి, కుటుంబానికి మంచి పేరు తేవాలని వారు తెలియజేశారు. ముఖ్య అతిథులు విద్యార్థులకు పెన్నులు, ప్యాడ్లు పంపిణీ చేశారు. IIITలోని సీటు సాధించిన విద్యార్థులకు మంచి బహుమతులను అందజేస్తామని హరిప్రసాద్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులందరికీ మా గ్రామం తరపున, అలాగే విద్యార్థుల తరపున, ఉపాధ్యాయుల తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మంచి రిజల్ట్స్తో మన గ్రామానికి, మన పాఠశాలకి మంచి పేరు తీసుకురావాలని వారందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఈరోజు ఈ ఫేర్వెల్ డే చాలా చక్కగా చేశారు హెడ్ మాస్టర్, మరి మిగతా స్టాఫ్, అలాగే విద్యార్థులు. వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలుస్తూ మంచి ఫలితాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. 2023-24 విద్యా సంవత్సరంలో మా పాఠశాలలో జరుగుతున్నటువంటి 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా గ్రామ ప్రథమ పౌరులు సర్పంచ్ గారు, అలాగే ఎక్స్ సర్పంచ్ గారు, అలాగే రిటైర్డ్ హెడ్ మాస్టర్ హరిమాషారు, మరి మా ఆహ్వానం మన్నించి ఈ కార్యక్రమానికి హాజరవ్వడం చాలా సంతోషదాయకం. అలాగే వారి యొక్క ప్రోత్సాహం మాకు ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ఈ పాఠశాలకి నేను వచ్చినప్పటి నుంచి అనేక రకాలుగా వారి యొక్క ప్రోత్సాహం మాకు అందిస్తున్నారు. మరి ఈ 10వ తరగతి విద్యార్థులకి ఈ సంవత్సరం అందరికి కూడా అట్టలు, పన్నులు ఇవ్వడం అనేది చాలా ప్రోత్సాహకరమైనటువంటి అంశము. మరి వారికి నా తరపున, మా పాఠశాల తరపున, అలాగే విద్యార్థుల తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ సార్. ఈరోజు మేము ఫేర్వెల్ చేసుకుంటున్నాం. ఈ ఫేర్వెల్ చేసుకుంటున్నామన్న ఆనందం కన్నా ఇంకొన్ని రోజుల్లో వెళ్ళిపోతామన్న బాధ కొంచెం ఎక్కువ ఉంది. 5 సంవత్సరాలు ఇక్కడ చదువుకున్న అనుబంధాలు ఇవన్నీ ఎప్పటికీ గుర్తుండిపోతాయి మాకు. విడిచి వెళ్ళాలంటే ఒక ఫ్యామిలీని విడిచి వెళ్ళాలి అన్నట్టుంది. ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. టీచర్స్తో కూడా చాలా మంచి మెమొరీస్ ఉన్నాయి. మాకు స్టడీ బాగా ఇచ్చేవారు. ఇంకా చాలా ఉన్నాయి. అంబర్పేట్ నియోజకవర్గం బీఆర్ఎస్ మైనారిటీ నాయకులు మరియు ఆల్ ఇండియా మజ్లిస్ ఈ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ మైనారిటీ నాయకులు కలిసి అంబర్పేటలో కొత్తగా నిర్మిస్తున్న గ్రేవీ యార్డ్ ని సందర్శించారు. పనులు జరగట్లేదని, దాని గురించి కాంట్రాక్టర్ రఘుతోటి మాట్లాడి త్వరగా పనులు జరగాలని అన్నారు. మరియు మైనారిటీ నాయకులు కలిసి అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ని కరెంట్ పోల్ మరియు మీటర్ ని పెట్టించాల్సిందిగా కోరారు. అలాగే ఈ కార్యక్రమంలోని బీఆర్ఎస్ మైనారిటీ నాయకులు మరియు బీఆర్ఎస్ కార్పొరేటర్ ఈ విజయ్ కుమార్ గౌడ్, ఆల్ ఇండియా మజ్లిస్ ఈ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ మైనారిటీ నాయకులు డిఈ రఘు, కాంట్రాక్టర్ దాస్, పలు అధికారులు పాల్గొన్నారు. हमेशा सच बात, मुसलमान को पैदा हुए सच बोलते। तुम बोलते ईश्वर वाला का है, ईश्वर वाला का उधर डाल रहे रात में, उनका भी रात में क्या डाला, दिन दहाड़े डाला रुआ से आज डालो बोला, अभी एक लारी डालो बोला, अब जाके एमआरओ का बैठ तुम एमआरओ का बैठना है और क्या कर रहा है देखो वो अपन लड़ाई उसी टाइम में देखो साइड पे लेके क्या बोले उसी देखो वहां ठहरो तुम
मैं यहाँ लड़ाई लड़ रहे तो आप मेरे को नहीं लेके रुको ना को काम करने का नहीं। अरे भाई तुम अध्यक्ष है तो कारपोरेटर साहब आपको कोई भी इशू हो कोई प्रॉब्लम हो सब लोग आके नंबर पे आया था ये क्लियर है ना ये इशू कर लीजिए मीडिया इधर से चालू कर दो आप क्लियर है बताओ। और तमाम कायदीन से इंशाअल्लाह यहाँ पर हर दिन हम आएंगे, काम करेंगे, क्या काम हो रहा और काम का जायजा लेना है। लोग जो है चंद लोग अनासिर जो हमारे साथियों को जो बदनाम कर रहे हैं, हम इसको जो खबरदार इंशाअल्लाह यहाँ पर ऐसा कोई काम नहीं चल रहा। कोई बोल रहा 300 कलेक्ट कर रहे हैं, कोई मट्ठी डाल रहा, ये सब गलत है। यहाँ पे आके हम जो मालूमात कर रहे हैं इसमें कोई जो शक शुबा नहीं है। अल्हम्दुलिल्लाह काम चल रहा। मैं अल्लाह की ज़ात से मैं उम्मीद करता हूँ अल्लाह ताला इसको जल्द से जल्द आखिर तक पहुँचाए। आखिर दावा अल्हम्दुलिल्लाह रब्बिल आलमीन। अंबरपेट के पूरे ऑल पार्टीज़ के और एमआईएम के ख़ास तौर पे एमआईएम के सीनियर कायदीन यहाँ पर आकर जो एमआईएम पे एलिगेशन लगा रहे, एमआईएम रोक रही, एमआईएम के लोग काम नहीं कर रहे। भाई मैं आप लोगों को यही इधर बदनाम कर रहे हैं। इंशाल्लाह ये जो भी होगा, ये ज़मीन कैसा भी अपने को मिल गई, कोई किसी की मजाल नहीं है। यहाँ ज़मीन तो जा ही नहीं सकती, पूरा प्रोसीडिंग्स है और सब हमारा यहाँ पे हर सर्वे नंबर नहीं है, ये नहीं है, वो जो भी बातें बोल रहे गलत बातें बोल रहे। यहाँ हर चीज़ है, प्रोसीडिंग है। वाटर वर्क्स वाले जीएचएमसी के हैंड ओवर कर दिए। जीएचएमसी कंट्रैक्टर को बुला के अपना कंट्रैक्ट दे के इसका कंट्रैक्टर से काम करा रही। अब यहाँ पर काम जारी है, स्लो है। ये तो हमारी बात को हम दुरुस्त समझते हैं कि स्लो हो रहा। स्लो होने की वजह आपको जो बताए वो है, हर चीज़ का प्रॉब्लम है यहाँ पे। और यहाँ पर कैसा था आप लोग जानते हैं कि अब यहाँ पे ऐसा 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 डेवलपमेंट दिख रहा, लोग आके यहाँ ठहरे दिख रहे यहाँ पे, मगर पहले नहीं था। उसकी वजह से लेट हुआ, फिर इलेक्शन कोड आया बोल के लेट हुआ, फिर लेबर अभी ईदें आए, वो उसमें काम पेंडिंग हो रहा। इंशाल्लाह हम आकर जायज़ा लिए, कल से है ना दूसरा कंट्रैक्टर जो कंट्रैक्टर है ना उन्होंने आके वो दिन उन्होंने भी बोले मैं पूरा कंप्लीट करता हूँ साहब, थोड़ा करंट का प्रॉब्लम है, करंट का बोले तो करंट का भी बात करें, करंट का भी इंशाल्लाह हो जाता। खंबे खरीब में तक आए, यहाँ तक आ गए तो खंबे, वो भी बड़ा प्रोजेक्ट है बोल के बोले, वो सेपरेट रहता है। ये कंट्रैक्टर की जिम्मेदारी नहीं थे। कंट्रैक्टर जहाँ करंट रहा वहाँ से उन्हें భారతీయ జనతా పార్టీ బొబ్బిలి నియోజకవర్గం కన్వీనర్ గా పనిచేస్తున్న మరిషర్ల రామారావు నాయుడు విజయనగరం పార్లమెంటు స్థానానికి టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నట్లుగా మీడియా పత్రికా విలేకరులకు తెలియజేశారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జరగనున్న సాధారణ ఎన్నికల దృష్ట్యా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీలు కలిసి ఉమ్మడి అభ్యర్థుల ఎంపికలో ఉన్నాయని, అందులోని భాగంగానే బొబ్బిలి ఎమ్మెల్యే అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ప్రకటించడం జరిగిందని ఆయన తెలియజేశారు. అలాగే విజయనగరం ఎంపీ స్థానానికి ఇంతవరకు ఉమ్మడి కూటమి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీలు ఇంతవరకు అభ్యర్థులను ప్రకటించలేదు. అందుచేతనే విజయనగరం ఎంపీ స్థానానికి కొప్పల వెలమ సామాజిక వర్గమైనటువంటి మరిసర్ల రామారావు అనే నేను ప్రయత్నం చేస్తున్నట్లుగా ఈ సందర్భంగా తెలియజేశారు. మాకు భారతీయ జనతా పార్టీ విజయనగరం ఎంపీ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా భారతీయ జనతా పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం పాటు పడతామని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఆయనతో పాటుగా బ్యాండింగ్ అలాగే మండలం చేర్పుల కమిటీ నాయకులు పూడి జగదీష్, బీజేపీ నాయకులు, ఇతరులు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో ఉన్నటువంటి రెండు మేజర్ కమ్యూనిటీస్, ఒకటి కొప్పలవెలమ, రెండు కాపు. ఈ రెండు మేజర్ కమ్యూనిటీస్ ఈ జిల్లాలో. తెలుగుదేశం పార్టీ ఈ జిల్లాలో అన్ని సీట్లు కూడా ఒక రాజులకి కాపు కమ్యూనిటీకి మాత్రమే కేటాయించడం జరిగింది. కొప్పలవెలమకి ఒక సీటు కూడా కేటాయించినటువంటి అసంతృప్తి కొప్పలవెలమలో చాలా తీవ్రంగా ఉంది. ఈ సందర్భంగా ఈ అలయన్స్లో విజయనగరం పార్లమెంట్ అనేటువంటి బీజేపీకి ఇచ్చారు. బీజేపీలో మొత్తం ఈ సామాజిక వర్గాల సమీకరణ సమతుల్యం జరగాలంటే ఈ పార్లమెంట్ టికెట్ ఈ కొప్పలవెలమ సామాజిక వర్గానికి, బీసీలో ఉన్నటువంటి కొప్పలవెలమ సామాజిక వర్గానికి ఇవ్వడం ద్వారా అందరినీ సమన్వయం చేసుకునేది అవుతుంది. ఈ మూడు జిల్లాలో ఉన్నటువంటి కొప్పలవెలమ అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి అలాగే జనసేన పార్టీకి సపోర్ట్ చేయడానికి అవకాశం జరుగుతుంది. ఇది నా మాట కాదు, ఇది ఆ కులంలో ఉన్నటువంటి పెద్దలు అనుకున్నటువంటి మాట అన్నమాట. అయితే అలయన్స్ అయిన తర్వాత ఎవరిని పెట్టినా ఏది పెట్టినా మేము తప్పనిసరిగా సహకరిస్తాం.
కానీ ఈ విధంగా చేయడం ద్వారా సామాజిక వర్గాల సమీకరణ అనేది కరెక్ట్గా సమతుల్యం జరుగుతుంది అనుకుంటే నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. సందర్భంగా ఇప్పుడు విజయనగరం పార్లమెంట్కి నా పేరు కూడా పరిశీలనలో ఉంది. పరిశీలనలో రేపు పొద్దున టికెట్ రావచ్చు రాకపోవచ్చు, వచ్చినా రాకపోయినా కూడా పార్టీ ఆదేశానుసారం ఈ పార్టీలో నేను పనిచేస్తాను. పార్టీ కోసం నిరంతరం పనిచేయడానికే వేరే పార్టీలో అధికార పార్టీలో రాజీనామా చేసి ఈ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఓన్లీ టికెట్ కోసమనే కాదు, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు, నరేంద్ర మోడీ గారి పరిపాలన అవన్నీ నచ్చి పార్టీలోకి వచ్చాను కాబట్టి రేపు నాకు ఆ టికెట్ వచ్చినా రాకపోయినా పార్టీ కోసం నిరంతరం కృషి చేయడం జరుగుతుంది. అలాగే లోకో పైలట్ రైల్వేలో పనిచేస్తూ 1,50,000 శాలరీ వదిలి రిజైన్ చేసి ఈ పార్టీలో జాయిన్ అయ్యారు. మా ఉద్దేశం ఏంటంటే ఈ రాష్ట్రంలో, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రోజుకి భారతీయ జనతా పార్టీని అధికారంలో తీసుకురావడమే మా తరఫు ముఖ్య ధ్యేయంగా పనిచేయాలని. ఇప్పుడు టికెట్ వచ్చినా రాకపోయినా నెక్స్ట్ డే నుంచి ఈ పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజలకు చేరువవడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తూనే ఉంటాం. కొప్పల వెలమ సంక్షేమ సంఘానికి రాజకీయాల్లో స్థానం కల్పించాలని కోరుతూ రాష్ట్ర కొప్పల వెలమ సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా స్థానిక సూర్య రెసిడెన్స్ లో ఏర్పాటు చేసిన మీడియా పత్రికా విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని అధిక సంఖ్యలో ఉన్న కొప్పల వేలం సంక్షేమ సంఘానికి రాజకీయాల్లో ప్రత్యేకంగా స్థానం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. అందులో భాగంగానే జనాభా దామాషా ప్రకారం అత్యధికంగా ఉన్నటువంటి విజయనగరం, అనకాపల్లి జిల్లాలలో లోక్సభ స్థానం కొప్పల వెలమలకే కేటాయించాలని కోరుతూ రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలకు తెలియజేస్తున్నట్లుగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కొప్పుల వెలమలకు జనాభా దామాషా ప్రకారం టికెట్లు ఇచ్చినట్లయితే మేము గెలిపించుకునేందుకు కృషి చేసుకుంటామంటూ ప్రస్తుతం విజయనగరం ఎంపీ, అనకాపల్లి ఎంపీ టికెట్లు వెలమ జనాభాలో మెజారిటీగా ఉన్నటువంటి కొప్పుల వెలమలకి ఇచ్చి గౌరవించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొప్పుల వెలమ సంక్షేమ సంఘం అధ్యక్షులు బొమ్మినేని తిరుపతి నాయుడు ఆధ్వర్యంలో పిలుపునిస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర సంఘం తరపున బొమ్మినేని తిరుపతి నాయుడు అధ్యక్షులు, ఉపాధ్యక్షులు మరిసెర్ల అన్నం నాయుడు, కోశాధికారిగా డాక్టర్ పెద్దింటి ముకుందరావు, చుక్కా భాస్కర్ రావు, అధ్యక్షులు కొప్పుల వెలమ సంక్షేమ సంఘం పార్వతీపురం, అలాగే దొగ్గ దేముడు కొప్పుల వెలమ సంక్షేమ సంఘం అధ్యక్షులు గజపతి నగరం మరిసెర్ల కృష్ణమూర్తి నాయుడు, కొప్పుల వెలమ సంక్షేమ సంఘం రాష్ట్ర గౌరవ సలహాదారు పోల లక్ష్మణ్ నాయుడు, కొప్పుల వెలమ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మరిసెర్ల సింహాచలం నాయుడు మరియు తదితర సభ్యులు అందరూ పాల్గొన్నారు. ఇప్పుడున్న స్థానాల్లో కూడా మాకు కొన్ని స్థానాలు కేటాయించాలని మా కొప్పల వెలమలకి, అలాగే పార్లమెంట్కి ఇంకెవరికి నిర్ణయించలేదు, నిర్ణయించిన స్థానాల్లో కొప్పల వెలమలకి ఇవ్వాలని, అలాగే రిజర్వ్డ్ స్థానాల్లో కూడా మా సంఘాలను కలుపుకొని మా తాలూకా ఇది కూడా తీసుకొని ఎవరిని ఇక్కడ అభ్యర్థులు పెడితే మీరు సహకరిస్తారు అనే ఒక తీసుకోకుండా వాళ్ళకే పార్టీలు టికెట్లు ఇవ్వడం వల్ల రేపొద్దున్న మాకు ఎవరు కూడా గెలిచిన తర్వాత వాళ్ళు మమ్మల్ని గుర్తించట్లేదు. 60%, 70% ఉన్న స్థానాల్లో కూడా వీళ్ళకి ఏమాత్రం రాజకీయ ప్రాధాన్యత ఉండకుండా పోయింది. అది కూడా మేము పరిశీలన చేస్తున్నాం. మమ్మల్ని కన్సర్న్ చేయకుండా ఎవరికి ఆలుగా టికెట్లు ఇచ్చుకుంటూ పోతే రిజర్వేషన్ స్థానాల్లోనైనా మా బలముని స్థానాల్లోనైనా ఒక 5,000, 10,000 ఓట్లు ఉన్నా కూడా అక్కడ కూడా స్వతంత్ర అభ్యర్థులు కూడా రంగంలోకి దింపి అవసరమైతే మాకు గెలవలేకపోయినా మేము వాళ్ళు కొడతామనే విషయాన్ని మాత్రం ప్రతి ఒక్కరూ గుర్తించకపోతే మాత్రం రేపొద్దున్న జరిగే పరిణామాలకి ఈ ప్రభుత్వాలు, ఈ పార్టీలే బాధ్యత వహిస్తాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి కొరకు రైల్వే అధికారులతో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి. ప్రజలకు ట్రాఫిక్ సమస్యలు లేకుండా అలైన్మెంట్ మార్పులు చేయాలని అధికారులకు సూచన. కొత్తగూడెం నియోజకవర్గం మున్సిపాలిటీ పరిధిలోని ఉన్న పేదవారికి ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ. ఎవరి నెంబర్ ఉన్న భూములను వారికి అప్పగించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా హలీం వైపు మొగ్గు చూపుతున్న ప్రజలు. అంబర్పేట విక్టోరియా కేఫ్ లో అతి తక్కువ ధరకు నాణ్యమైన క్వాలిటీతో హలీం విక్రయాలు. 16 కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకోవడం హర్షణీయం. సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి నైట్ 5 న్యూస్.